అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగారు. సౌత్ ఇండియాలోనే పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. తిరుగులేని స్టైల్, ఇమేజ్, మార్కెట్తో దూసుకుపోతున్న రజనీకాంత్ జీవితం ఇప్పుడు వెండి తెరపైకి రాబోతుంది. సినిమా స్టార్ లైఫ్ సినిమాగా రావడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ మేకర్ సాజిద్ నడియాద్వాలా రజనీ బయోపిక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఆ సినిమాని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందట. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బయోపిక్లో ఎవరు నటిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. సూపర్ స్టార్ బయోపిక్లో రజనీగా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం బాల కార్మికుల నిర్మూలన కోసం చేసిన ఓ ప్రచార వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంటూ హ్యాపీ మే డే టు ఆల్ అంటూ పోస్టు పెట్టారు. 22 సంవత్సరాల క్రితం పసిపిల్లలని పనిపిల్లలుగా చేయొద్దని అంతర్జాతీయ కార్మిక సంస్థ కోసం చిన్ని చేతుల పేరుతో ప్రచారం చేపట్టా. ఈ రోజుకి అది రెలవెంట్గా అనిపించి షేర్ చేస్తున్నాను. సే నో టు చైల్డ్ లేబర్, అందరికీ మేడే శుభాకాంక్షలు అని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ది ఆర్టిస్ట్ సినిమాతో డెబ్యూ ఇవ్వగా థియేటర్లో విడుదలవుతుందనుకున్న ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోకపోయినా సుహానా ఖాన్ నటనపై అందరూ ప్రశంసలు కురిపించారు. కాగా ఈ స్టార్ కిడ్ పాపులర్ సోప్ బ్రాండ్ లక్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుందన్న వార్త ఇప్పుడు బీటంలో చక్కర్లు కొడుతుంది. గత 5 దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలోని బడా స్టార్లు మాత్రమే ఈ బ్రాండ్ను ప్రమోట్ చేశారు. ఇప్పుడు సుహానా ఖాన్ ఈ అవకాశం కొట్టేయడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ యాడ్ కోసం సుహానా ఖాన్ భారీ మొత్తాన్ని తీసుకుందని ఇన్సైడ్ టాక్. 59 ఏళ్ల వయసులో యువకుడిగా కనిపించేందుకు కారణమేంటని నటుడు అమీర్ ఖాన్ షోకొచ్చిన ఓ గెస్ట్ అడిగారు. దీనికి అమీర్ ఖాన్ స్పందిస్తూ తాను ప్రత్యేకించి ఎలాంటి పనులు చేసేవాడిని కాదని, ఈ విషయంలో క్రెడిట్ అంతా నాన్నదేనని చెప్పుకొచ్చాడు. అబ్బాజాన్ జన్యులు బాగున్నా ఈ విషయంలో నాకు ఏ క్రెడిట్ ఉండదు. నేనెప్పుడు వర్కౌట్ చేయలేదు. నా ముఖంపై ఏ క్రీమ్ కూడా పెట్టుకోలేదు. అంతేకాదు షాంపూ అంటే ఏంటో నటున్నయ్యాక కానీ నాకు తెలియదు. కానీ ప్రతి విషయంలో సబ్బునే వాడుతూ ఉంటా. నేను మంచి లుక్లో కనిపించేందుకు ప్రత్యేకంగా ఒక్క పని కూడా చేయలేదు. ఏదైనా సినిమా వస్తే నా బాడీపై మాత్రమే వర్కౌట్ చేసేవాడిని. నేను చాలా బద్దకిస్ను, ఏది చేయకపోయేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సంఖ్యలో బాలీవుడ్ భామ పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ చిత్రం జయం రవి నటించిన తమిళ హిట్ చిత్రం అంతగా మరుకు రీమేక్ అని ఇప్పటికే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా మరో వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. సంఖ్య కోలీవుడ్ రీమేక్ కాదని తెలుగు సినిమా రీమేక్ అంటూ అప్డేట్ నెట్టింటా వైరల్ అవుతూ ఉండగా ఇంతకీ ఆ సినిమా ఏంటనేది మాత్రం సస్పెన్స్లో ఉంది. ప్రముఖ బుల్లితెర నటి రూపా గంగూలీ బీజేపీలో చేరారు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, అనుపమ సీరియల్స్ ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల 3వ దశ పోలింగ్కు ముందు ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే సమక్షంలో కోల్కతాలో బీజేపీలో చేరారు. ఈసారి పశ్చిమ బెంగాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. మంచి ప్రేక్షకాదరణ ఉన్న రూపా గంగూలీ పార్టీలో చేరడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా రూపా గంగూలీ మాట్లాడుతూ ప్రధాని మోదీ పనితీరు, ఆయన నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరానని చెప్పారు. మోదీ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నానని, ప్రజాసేవ చేసేందుకు తనకు ఏ పని అప్పగించినా చేస్తానని తెలిపారు. అమిత్ షా మార్గనిర్దేశంలో అందరూ గర్వపడేలా పనిచేస్తానని చెప్పారు. టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్, ఈ స్టార్ హీరో ప్రస్తుతం దేవరా వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ కోసం ముంబైలో బిజీగా ఉన్నాడు. తారక్ను పాపులర్ బాలీవుడ్ దర్శక, నిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. నా అభిమాన వ్యక్తులు, యాక్టర్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ను కలిశాను. ఆయన వర్క్ అంటే చాలా ఇష్టం. ఆయన శక్తి నుంచి మహోన్నత శక్తిగా ఎదుగుతూ ఉండుగాక, జైహో అని ట్వీట్ చేశారు అనుపమ్ ఖేర్. నేను ఇప్పుడు ప్రశంసించే అద్భుతమైన వ్యక్తి, పనితనం వర్ణనాతీతం. రాబోయే తరాల నటులకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉండండి సార్ అంటూ అనుపమ్ ఖేర్ పోస్టుకు తారక్ రీట్వీట్ చేశాడు. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. ఎన్నో హిట్ చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్కి ఇష్టమైన ఈ తరం క్రికెటర్ ఎవరో తెలుసా?
ఇంకెవరో కాదు, విరాట్ కోహ్లీ. తనకు కోహ్లీ అంటే చాలా ఇష్టమని, బాలీవుడ్కి అల్లుడిగా అతన్ని పేర్కొంటూ ఉంటానని షారుఖ్ స్వయంగా చెప్పారు. ఆయన మాట్లాడుతూ, విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. మా పరిశ్రమకు అల్లుడిగా అతన్ని అభివర్ణిస్తూ ఉంటాను. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే తనతోనే నాకు పరిచయం ఎక్కువసేపు కలిసి టైంపాస్ చేస్తూ ఉంటాం. అనుష్కతో నటిస్తున్న సమయంలో వారి డేటింగ్ గురించి తెలిసిందే. నా సినిమాల్లోని కొన్ని స్టెప్పులు కోహ్లీకి నేర్పిస్తూ ఉంటా. ఇటీవల విడుదలైన పఠాన్ మూవీ టైటిల్ సాంగ్ డాన్స్ నేర్పించా. ఒకసారి మైదానంలో రవీంద్ర జడేజాతో కలిసి విరాట్ స్టెప్పులు వేయడం చూసా. ఆ సమయంలో వారు చాలా వరస్ట్గా డాన్స్ చేస్తున్నారు. ఆ టైంలో ఆ ఇద్దరితో ఒకటే చెప్పాను, మీకు కొన్ని సిగ్నేచర్ స్టెప్పులు నేర్పిస్తా, తర్వాత మీరు వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా పెద్ద వేదికలపై డాన్స్ చేసేటప్పుడు వాటిని ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పినట్లు షారుఖ్ తెలిపారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాలో స్మగ్లర్గా కనిపించిన హీరో అల్లు అర్జున్ పుష్ప 2లో సిండికేట్ మెంబర్గా మారి ఆ సామ్రాజ్యానికే కింగ్ అవుతాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు, విలన్స్ను ఎలా ఎదిరించాడు అనేవి చూపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ భారీ హైప్ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటిలాగానే అదిరిపోయే మ్యూజిక్తో కట్టిపడేశారు. పుష్ప 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 రాజ్ అంటూ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొదటి పార్ట్లో పాటల్ని ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటలను బీట్ చేసేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవిశ్రీ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కస్టడీలో ఉన్న నిందితుల్లో ఒకరు తాజాగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ కస్టడీలో ఉన్న అనుజ్ తపన్ అనే 32 ఏళ్ల నిందితుడు బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన జైలు అధికారులు అతన్ని వెంటనే సమీపంలోని జీటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. మేడే సందర్భంగా ఎఫ్ఎన్సీసీ ఎంప్లాయీస్ వారి ఫ్యామిలీస్ అందరినీ ఘనంగా సత్కరించారు కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, శ్రీ నారాయణమూర్తి గారు, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు, హీరో శ్రీకాంత్ గారు, ఎఫ్ఎన్సీసీ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కెఎల్ నారాయణ గారు, నిర్మాత శ్రీ కెఎస్ రామారావు గారు, ఎఫ్ఎన్సీసీ ప్రెసిడెంట్ శ్రీ ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ టి రంగారావు గారు, సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్ రావు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ వివిఎస్ఎస్ పెద్దిరాజు గారు, ట్రెజరర్ శ్రీ బి రాజశేఖర్ రెడ్డి గారు, కమిటీ మెంబర్స్ శ్రీ ఏడిద సతీష్ గారు, బాలరాజ్ గారు మరియు కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు పాల్గొన్నారు. అలాగే సంతోషం సురేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఎన్సీసీ ప్రెసిడెంట్ శ్రీ ఆది శేషగిరిరావు మాట్లాడుతూ ఎఫ్ఎన్సీసీ సంస్థ 1993 జూన్లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా మధ్యలో జాయిన్ అయ్యే నమ్మకంగా ఈ రోజు వరకు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఈ రోజున ఎఫ్ఎన్సీసీలో ఇన్ని కార్యక్రమాలు జరిగి ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ అన్నారు. ఇక సెక్రటరీ మోహన్ ముళ్లపూడి గారు మాట్లాడుతూ మేడే అంటే కార్మికుల దినోత్సవం. ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మేడే అంటే హాలిడే ఇవ్వడమే కాకుండా ఎంప్లాయీస్ ని మరియు వాళ్ళ ఫ్యామిలీస్ ని పిలిచి మంచి హాస్పిటాలిటీతో సత్కరించాలని కమిటీ అనుకోవడం, దానికి తగినట్టుగా అందరినీ సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇక ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ మేడే అంటే కార్మికులకు హాలిడే ఇవ్వడం కాకుండా ఒక మేనేజ్మెంట్ ఇలా నమ్మకంగా పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ ని పిలిచి సత్కరించడం ఇండస్ట్రీకి చాలా మంచి విషయం అన్నారు. ఇక మురళీమోహన్ గారు మాట్లాడుతూ ఎఫ్ఎన్సీసీ కమిటీ ఇలా ఎంప్లాయీస్ ని సత్కరించడం, వాళ్ళ ఫ్యామిలీస్ ని పిలిచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నారు. ఇక శివారెడ్డి గారు మాట్లాడుతూ నా మిమిక్రీని ఇంతగా ఆదరించి ఎంజాయ్ చేసిన ఫ్యామిలీస్ కి ధన్యవాదాలు. ఇలా ఈవెంట్ కి నన్ను పిలవడం, అందరితో కలిసి భోజనం చేయడం, అందరితో కలిసి ఈవెంట్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక ఎఫ్ఎన్సీసీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వెబ్ సిరీస్ హీరామండి ది డైమండ్ బజార్. గతంలో గంగూభాయ్ కతియావాడి మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన మరోసారి అలాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసింది. మే 1వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. ఇక మధ్యాహ్నం నుంచే నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో 14 భాషల్లో హీరామండి సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి.
హీరో నవీన్ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఆయనను వరించింది. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. మంత్ ఆఫ్ మధు సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ ఆఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. Now, the best actor in the feature film category goes to feature film Month of Madhu. Actor Naveen Chandra from Fisher Production. So meet the superstar of Telugu cinema. Excellent movie. Here, sir. And super portrait. Wait, here. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. యాక్టర్స్ మోటివేషన్, overwhelming gratitude. Thank you to the jury. Thank you everyone here who is present here, sharing this moment with this beautiful talent here. It's very new for me seeing you all. You guys are very talented. I've been seeing all the films which have been screened in the morning. I thank God to choose this art, to be here and experience all this. And it's a dream for me, like Dada Saheb Phalke 2024 Best Actor for my film Month of Madhu. So thank my team, believing me as Madhusudan Rao P, a guy from Vizag who doesn't work, only dreams. And thank you my family, thank you my team, and thank you everyone here. Like this is a great moment for me, from commercial cinema to Dada Saheb Phalke Award, and standing here gives me a great joy to share this moment. And thank you everyone, thank you audience, thank you everyone, thank you. You all guys look good today. You all guys look good. Thank you. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ చిత్రానికి కొనసాగింపుగా సలార్ శౌర్యంగా పర్వం ఉంటుందని సినిమా చివరిలో ప్రకటించారు. దీంతో 2వ భాగం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న డార్లింగ్ అభిమానులకు శుభవార్త. పార్ట్ 2కు సంబంధించిన కీలక స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. మే నెల చివరి వారంలో షూటింగ్ మొదలు పెడుతున్నట్లు చిత్రవర్గాల సమాచారం. సీజ్ ఫైర్ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఆయన టీం మొదట అనుకున్న స్క్రిప్ట్ని మరిన్ని మెరుగులు దిద్ది శౌర్యాంగ పర్వం సిద్ధం చేశారు. ఈ స్కెడ్యూల్ కోసం హైదరాబాద్లో ప్రత్యేక సెట్ను తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. మే చివరి వారం నుంచి 10 రోజుల పాటు జరిగే షూట్లో ప్రభాస్, పృథ్వీరాజులు పాల్గొంటారని టాలీవుడ్ టాక్. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో ఇది రానుంది. ఈ చిత్రంలోని నటీనటుల ఎంపికపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తాను కైకేయి పాత్రలో నటించనున్నట్లు వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. రామాయణంపై వస్తున్న చాలా రూమర్స్ నేను వింటున్నాను. వాటి గురించి పట్టించుకోవట్లేదు, కానీ వాటిని వినడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే అంత గొప్ప సినిమాలో నటించాలని అందరూ కోరుకుంటారు. అవకాశం ఇస్తే అందులోని చాలా పాత్రలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. సుహాస్ గారు హాయ్ అండి. సో ఫస్ట్ నుంచి మీ అంటే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్నవదనం వరకు టైటిల్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి. మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారో సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? నేను నిజంగా కథలో ఇన్వాల్వ్ అవునండి. ఎందుకంటే మనకి రాయటం నేను ఇన్వాల్వ్ అవడం ఎంచుకోవడం అవును అదే
కథలో ఇన్వాల్వ్ అవ్వను, ఇంక దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. టైటిల్స్ మాత్రం ఒక 5 ఆప్షన్స్ చెప్పమంటానండి, అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను. ఓకే, సో ప్రసన్న వదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి? ప్రశ్నవదనమే. ఒకటే 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 అంతే కదా, ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నాం. సో వన్ థింగ్, సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్లో చెయ్యంది ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో, దట్ ఈస్ లిప్ లాక్. సో అంటే పర్సనల్ లైఫ్ బాగా టీస్ చేస్తున్నారండి అసలు, చూస్తున్నారు కదా విజువల్గా. సో ఓకే ఓకే అదేనండి, దొరికిపోతాం ఇక్కడే మనం. సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా, ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా లిప్ లాక్ కోసం? పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్, పర్మిషన్స్. మా వైఫా? లేదు, మా వైఫ్ సినిమా చూసింది కదా, అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చి ఆవిడ తిట్టిద్ది, సరిగ్గా చెయ్యం కదా జనరల్గా, సరిగ్గా చేయటం నేర్చుకోరా నువ్వు, నీ అదవ యాక్టింగ్, ఆ యాక్టింగ్ అంటే అన్నీ చేయాలని మా వైఫ్ రివర్స్ తిడుతుంది. సినిమా కథ, సినిమాలో జరిగే సన్నివేశాలు, సినిమాలో ఇవన్నీ ఒక ఎత్తైతండి. సినిమా ఎక్కడైతే జరుగుతుందో, సినిమా జరిగే ప్రిమైజ్, ఆ సెటప్ ఏంటి అన్న అందులోకి, ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం అన్నది చాలా 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 అది ఇంకొక లెవెల్ ఆఫ్ స్కిల్ కావాలండి దానికి, నా ఉద్దేశంలో. బట్ అది 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 100% అచీవ్ చేసామని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. దానికి ఆల్ క్రెడిట్స్ టు యూ అండి. ఈ సినిమా జరుగుతున్నంతసేపు కూడా సినిమా ఎక్కడైతే జరుగుతుందో అందులో ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. And strong, I mean, I just want to wish my whole team, the team of Krishnamma, all the very best. కృష్ణమ్మ అలాగే ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎలా మొదలు ఎలా వెళ్తుందో తెలియని జీవితాలు మాయి కూడా అని అన్నారు. అలాగే నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని. కాకపోతే గోపాలన్న ఏమన్నారంటే, అందరూ మాట్లాడేది మాట్లాడతారు, నీకు భగవంతుడు ఇచ్చింది ఒకటి ఉంది వరంలాగే పద్యం, దాని మీద ఏం దొరుకుతుందేమో కృష్ణ నది మీద, పుష్కరాల మీద అంటే చూస్తానని అని అనుకుని కుదరలేదు, మన్నించాలి. అయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి కాబట్టి, ఎన్టీఆర్ గారి అభిమాని కాబట్టి కూర్చున్నంత వరకు ఆయన పద్యం చదివేసి విరమించుకునే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక మాట, పొద్దున్నే సత్యభాయ్ ఇలా పాండాబ్బా దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తున్నాను, అంత మాసు నుంచి వచ్చిన మనిషి సౌండ్ ఎలా ఉంటుందని. ఎవరన్నా కృష్ణ అన్నాడు వెళ్ళగానే. ఏంటన్నాను అంటే అదిరిపోయింది అన్నాడు. ఏంటన్నా? కృష్ణ అదిరిపోయిందిగా అన్నాడు. మనోడు మంచి కథలు ఎంచుకుంటాడు, ఇంకెక్కడో వెళ్ళాలి కదా అన్నాడు. ఏమన్నా అర్థం కాదు. పొద్దున్నే 7 గంటల ప్రాంతంలో మొట్టమొదట కృష్ణమ్మ గురించి మీ పేరులో అర్ధభాగం, తొలి అర్ధభాగం సత్యమైన మాట, సత్యమైంది. ఆ కుర్రాడు చెప్పిన మాట యథావిధిగా మీకు మంచి విజయం రావాలని ఆయన ఆకాంక్షించాడు. ఎందుకు తెలియదు. My 3 movie distributors, Prime Show Entertainments, thank you for distributing our movie. And my co-stars, Satya sir, you're truly an inspiration to newcomers like us. And Archana, Krishna, Lakshman Garu, Kirti, Vignesh, thank you all. Thank you. ముంబై నేను వెళ్ళినప్పుడు అక్కడ కాలపీలా అని ఒక క్యాబ్ డ్రైవర్ ఉంటారు. సో ఐ మీన్ క్యాబ్స్ ఉంటాయి అక్కడ. నేను జనరల్గా తెలుగు సినిమా మాట్లాడినప్పుడు వాళ్ళు తెలుగు సినిమా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. అప్పుడు వచ్చారు సార్ మీరు. ఈగా అనే సినిమాతో నార్త్ ఇండియాకి పరిచయం చేశారు, బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు, RRRతో ఇంటర్నేషనల్గా పరిచయం చేశారు, ఆస్కార్ని ఆస్కారంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా రావడం, మీ ఆధ్వర్యంలో ఇలా కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కొరటాల శివ సార్, మీరు అర్థాన్ని అందంగా చూపించిన వ్యక్తి. మీరు ఒక మీనింగ్ఫుల్ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా చూపించవచ్చో అది మీ దగ్గర నుంచి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బాగా మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. మీ అండర్లో వర్క్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కృష్ణమ్మ కథ నాకు ముందే తెలుసు. నాకు కృష్ణ గారు ఒకసారి చెప్పారు, శివ గారు కూడా ఒకసారి చెప్పారు. చాలా మంచి కథ, పెయిన్ ఉన్న కథ, నిజాయితీ గల కథ, నిజంగా జరిగిందేమో అనిపించే కథ.
అలాంటి కథలు ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే నిజంగా యాక్టర్స్ కంటే పాత్రలే బాగా కనిపిస్తున్నాయి. ఇవి ఈ క్యారెక్టర్ ఈ యాక్టర్ అని చూపించడం కంటే కథ కనిపిస్తుంది. ఎంతో పెయిన్ ఉంది. సినిమా చివరి దాకా వీళ్ళు బయటపడతారా లేదా అని ఫస్ట్ నుంచి చివరి దాకా హోల్డ్ చేస్తుందేమో అనిపించేంత గొప్ప ట్రైలర్ ఇది. అలాగే సత్య, టు బి ఆనెస్ట్, మేము చాలాసార్లు కొలాబరేట్ అవుదామని ట్రై చేస్తాం. ఈ కొత్తగా ఏదో ఒకటి ఆలోచిస్తున్నాం కూడా. ఈజ్ ఏ యాక్టర్ పార్ ఎక్సలెన్స్. చాలా మా ఎమోషన్స్ని ప్యూర్గా చెప్పే యాక్టర్ అతనికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే అరుణాచల్ క్రియేషన్స్ నాకు చాలా దగ్గరైన సంస్థ. నా ప్రీవియస్ ఫిలిం జవాన్ ప్రొడ్యూస్ చేశారు కృష్ణ గారు. అండ్ కృష్ణ గారు నేను చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాం. దానికి ఆయన ఎంత మంచి ప్రొడ్యూసరు, ఎంత ప్రొడ్యూసర్ అంటే తక్కువలో తీయటం, తొందరగా తీయటం కంటే కూడా డైరెక్టర్కి ఏం కావాలంటే ఇస్తూ తీయటం ఇంపార్టెంట్. అలాంటి ప్రొడ్యూసర్స్లో ఒక మంచి ప్రొడ్యూసర్ కృష్ణ గారు. అంటే కొన్ని కళ్ళతో చూసి ఆస్వాదిస్తే వచ్చే ఫీలు మాటల్లో చెప్తే పల్సన్ అవుతుందేమోనని ఎక్కువ మాట్లాడతలేదు. అందుకే రేపు 10 తర్వాత మీరు చూసిన తర్వాత మరిన్ని సందర్భాల్లో మేము మాట్లాడే అవకాశం మాకు వస్తుందని నమ్ముతూ ఈ సినిమా మే 10న మీ ముందుకు రాబోతుంది. ఇప్పుడు దాకా మేము యూట్యూబ్లో మా కంటెంట్ మొత్తం చూసుంటారు, సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్స్ కానీ. అందులో ఏమాత్రం హానెస్టీ కనిపించినా దయచేసి రేపు సినిమాకి వచ్చి చూడండి, నచ్చిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమింగ్ టు అవర్ కృష్ణమ్మ అని టైటిల్ అనగానే డెఫినెట్గా చాలా కనెక్ట్ అయ్యాం. ఆయన వించిపేట అన్నారు, మేము మాచవరం. అలాగే ప్రతి ఏరియా అన్నీ గుర్తు. ఆ సినిమా చూస్తుంటే ఎంత రియలిస్టిక్ ఎఫర్ట్ కనపడిందంటే డెఫినెట్గా కొట్టాల శివ గారు ఏ కథని ఎంత హానెస్ట్గా చెప్తారో. శ్రీమంతుడి నుంచి మిర్చి నుంచి చూసాం. మిర్చిలో అయితే మంచి కామెడీ ఉంది, కానీ తర్వాత నుంచి కథ పట్టుకుంటే స్టార్ట్ టు ఫినిష్ ఆయన ఎంత హానెస్ట్గా చెప్తారో. అక్కడి నుంచి చాలామంది అనేవాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిందిరా అని. కొంచెం కామెడీ అని ఎవరన్నా అంటే అసలు ఎక్కడ దాని స్పేస్ కూడా లేకుండా ఆయన ఎంత హానెస్ట్గా చెప్తారో. వన్స్ అగైన్ ఆయన సొంత డైరెక్షన్ చేసిన సినిమాలాగా అనిపించింది. చాలా చాలా బాగుంది సార్. వీఆర్ లక్కీ టు వాచ్ దట్ ఫిలిం ఇన్ అడ్వాన్స్. ఎంత బాగుందంటే అసలు సత్యదేవ్ గారిని షాకర్. అసలు డెఫినెట్గా అసలు ఏం పర్ఫార్మెన్స్ అండి. మాకు పుష్పలో అల్లు అర్జున్ గారు ఎంత ఇంటెన్స్గా ఉంటుందో ఈ సినిమాలో సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అంతే హానెస్ట్గా అంతే ఇంటెన్స్గా ఉంది. అసలు ఆ క్లైమాక్స్ అయితే టెరిఫిక్ సార్. అసలు నిజంగా షూర్ షాట్గా ఈ సినిమా కనుక ఆడకపోతే అసలు మేమంతా చాలా చాలా లెక్కలు వేసుకోవాలా, లెక్కలు మారి ఇంకేమేం చేయాలో కూడా అర్థం అవట్లా. షూర్ షాట్గా డెఫినెట్గా ఇది చాలా చాలా మంచి సినిమా. చాలా ఈజీగా కనెక్ట్ అయిపోద్ది అందరికీ. ఈ మూమెంట్లో నాకు తెలిసి ప్రపంచంలోనే రిచెస్ట్ స్టేజ్ పైన ఉన్న ఫీలింగ్ వస్తుంది. కొరటాల శివ గారు, తారక్ అన్న, దేవరా, రాజమౌళి సార్, మహేష్ బాబు గారి సినిమా, అనిల్ అన్న, వెంకటేష్ గారి సినిమా, అలాగే గోపి అన్న రివీల్ చేయొచ్చా? గోపి అన్న సన్నీ డియోల్తో, నార్త్లో సన్నీ డియోల్ గారితో సినిమా చేస్తున్నారు. సో ఐ థింక్ రైట్ నౌ ఇట్స్ ద వరల్డ్స్ రిచెస్ట్ స్టేజ్. అండ్ ఈ స్టేజ్లో నేను నించొని మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీళ్ళందరూ ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంది, ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ అ చైల్డ్ అంటారు. అంటే ఒక పిల్లోడిని, ఆ పిల్లోడు పెద్దోడు అవ్వాలంటే ఊర్లో వాళ్ళందరూ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ పిల్లోడిని పెద్దోడు అయ్యేలా చేస్తారని. అంటే ఒకడు ఈత నేర్పుతాడు, ఒకడు సైకిల్ నేర్పుతాడు, ఒకడు దెబ్బ తగిలితే కట్టు కడతాడు, ఒకడు పాస్ అయితే చాక్లెట్ ఇస్తాడు. వాళ్ళకి అందులో ఏ లాభం లేకపోయినా ఆ పిల్లోడు పెద్దోడై వాళ్ళు చేసిన ఆ జెస్చర్ వల్ల ఆ లైఫ్ ఎంతో ఇంపాక్ట్ అవుతుంది. అలా నా లైఫ్ ఈ సినిమా ద్వారా వీళ్ళు నాకు ఇంత, రాజమౌళి సార్, శివ సార్, గోపి గారు, అనిల్ అన్న, మీరందరూ వచ్చి మీరు చేసిన ఈ జెస్చర్ నిజంగా నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నేను ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఇక్కడ ఈ వేదిక మీద అత్యంత ఆప్తులు ఉన్నారు నాకు. ఫస్ట్ శివ గారు ఈ పర్టికులర్గా ఈ ఫిలిం కృష్ణమ్మ అనే దానితో ఆయన ప్రజెంట్లో వస్తుందంటే శివ గారి ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. చాలా పద్ధతిగా, చాలా కంటెంట్తో ఉంటాయి. కృష్ణమ్మ కూడా ఒక మంచి కంటెంట్ తోటి, ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి వస్తుంది ఈ సినిమా. శివ గారు
గోపాల్ నాకు నేను క్రాక్ చేసేటప్పటి నుంచి గోపాల్ తెలుసు నాకు. ఈ కథ ఒక మంచి ఇంటెన్స్ తోటి ఒక విజయవాడ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాడు, ఒక కథ చేసుకుంటున్నాడు అన్నప్పుడు కరెక్ట్గా అది శివగారి దగ్గరికి అలానే కృష్ణ గారి చేతిలోకి రావటం వెరీ హ్యాపీ. ఎందుకంటే కృష్ణ ఒకసారి అండి ఇందాక అడిగారు మాకు అత్యంత ఆప్తులు అని. డైరెక్టర్లలో చెప్పాను, ఈయన నాకు చాలా అత్యంత ఆప్తుడు కృష్ణ గారు. నేను బిల్లాకి అసోసియేట్గా వర్క్ చేశాను ప్రభాస్ గారి సినిమాకి. ఆ సినిమాకి కృష్ణ గారు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. 90 days మేము మలేషియాలో షూటింగ్ చేస్తే నా రూమ్మేట్ ఈయన. ప్రతి చిన్న పాత్ర నుంచి మొదలుకొని ఈరోజు హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ సరిలేరు టైంలో నిజానికి తను హీరోగా చేస్తున్నా కూడా ఒక చిన్న రోల్ అయినా కూడా వచ్చి చేశాడు. దట్ ఈస్ అంటే ఆయనకు ఉన్న రెస్పెక్ట్ అలాంటిది సినిమా మీద. సో థ్యాంక్ యూ సత్యదేవ్. అప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పానో లేదో అందుకని ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అంటే చాలా ఏ కథకైనా ఏ పాత్రకైనా సూట్ అయ్యే కట్అవుట్ వాయిస్ ఉండటం చాలా తక్కువ ఉంటుంది. సో అందులో సత్యదేవ్ కూడా ఒకడు. సో మంచి మంచి రోల్స్ చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలని నేను విష్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా కృష్ణ గారి గురించి చెప్పాలి. నాకు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ విషర్ అని చెప్పాలి. సో ప్రతి ఫ్రైడే నా సినిమా రిలీజ్ అయిన ప్రతి ఫ్రైడే నాకు వచ్చే ఫస్ట్ 4-5 కాల్స్లో కృష్ణ అన్నది ఉంటుంది. సో థ్యాంక్ యూ కృష్ణన్న. అలాగే ప్రతి ఫ్రైడే నేనే సినిమా టాక్ కనుక్కోవాలన్నా కృష్ణన్నకే చేస్తాను, చాలా ఓపెన్గా చెప్తారు. అండ్ ఈ సినిమా మీకు కూడా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే కొరటాల శివ గారు సో ఈ సినిమాకి ముందుండి మెంటర్గా అలాగే ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఉంది ట్రైలర్ కానీ కంటెంట్ కానీ. సో మీకు కూడా ఫస్ట్ ఇది కాబట్టి మీరు ఇంకా ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇలాంటి సినిమాలు మీరు ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఏదో ఆలోచిస్తుంటే మనోడు కృష్ణ ఏమో టెన్షన్ పడుతున్నారు, అంటే మరీ బోర్ కొట్టి చేస్తున్నాడేమో, నేను ఏదో ఒక అరగంట చెప్తే బాగుంటుంది అనుకుంటే 4 hours చెప్పాడని. బట్ చెప్పిన తర్వాత వెంటనే కృష్ణని పక్కకు తీసుకుని వెళ్ళి నేను కూడా ఈ సినిమాలో ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నేను కూడా ఏదో రకంగా ఉండాలి ఈ సినిమాలో, ఐ విల్ ప్రజెంట్ ద ఫిల్మ్ అని చెప్పాను. అంత మంచి కథ రాశాడు గోపాల్. మధ్యలో ఏదన్నా నేను కూడా డైరెక్టర్నే కాబట్టి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది, ఇది బాగుంటుంది అన్నప్పుడు నేను ఏదో చెప్పడానికి పిలిస్తే అతనే ఒక ఆప్షన్స్తో వచ్చేవాడు. అంటే చాలా అందంగా అసలు మీరేమీ చెప్పొద్దు సార్, అన్నీ ఫైనల్ చేసుకున్నాం అని చెప్పి తను చెప్పిన విధానం బాగా నచ్చింది. అప్పటి నుంచి ఏమి ఇంటర్ఫియర్ అవ్వలేదు సినిమాలో. తను రాసుకున్నారు, తనకి నచ్చిన నటుల్ని అందరిని పెట్టుకున్నాడు, టెక్నీషియన్స్ని పెట్టుకున్నారు. విజయవాడ వెళ్ళి మొత్తం షూటింగ్ చేసుకుని వచ్చి లాస్ట్లో సినిమా చూపించాడు. అంతే. అప్పుడు అంతకుమించి ఈ సినిమాతో నాకు క్రియేటివ్గా అసలు ఏ సంబంధం లేదు అసలు. సో ఇంత మంచి టీము, అంటే వాళ్ళు చేసిన హోంవర్క్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ డెఫినెట్గా రేపు May 10th అంటే ఇంత నిజాయితీగా ఇంత కష్టపడ్డ ఇంత ప్యాషనేట్ టీంకి చాలా మంచి రిజల్ట్ రావాలని ఆకాంక్షిస్తున్నా, ప్రార్థిస్తున్నాను. చాలా క్లారిటీతో ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏం మాట్లాడితో ప్రేక్షకులకు అర్థమవుతుందో చాలా క్లియర్గా మాట్లాడాడండి. సేమ్ అదే సినిమాలో కూడా చూపించాడని నేను అనుకుంటున్నాను. దట్ ఈజ్ ఆల్సో బికాస్ చూపించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా ఉన్న తక్కువ షాట్లలోనే చాలా అట్రాక్టివ్గా డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలనిపించేలాగా క్రియేట్ చేశాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ కృష్ణ, వెరీ గుడ్. సత్య అన్ఫజీ యాక్టర్ అంటానంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా అమాయకుడిగా కనిపించగలడు. చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా ఇంటెన్స్ హీరోయిక్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్లా కనిపించగలడు. హీ హ్యాస్ అ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టింగ్, చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటిది. అందులో సత్య ఒకడు. చాలామందికి ఎలా ఉంటుందంటే అండి, ఎవ్రీ వన్ నోస్ సత్య ఇస్ అ గుడ్ యాక్టర్. ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. ప్రేక్షకులు అందరూ కూడా సత్య చాలా బాగా చేస్తాడు అన్న మంచి అభిప్రాయం ఉంటుంది. బట్ దెర్ ఈస్ వన్ ఫిల్మ్ అలాంటి యాక్టర్స్కి వన్ ఫిల్మ్ విచ్ విల్ సడన్లీ మేక్ దెమ్ షూట్ అప్ ఇన్ టు స్టార్డమ్. I think Krishnamma will be that for Satya. All the best, Krishna and Satya and all the team. Wish you all the best. Bhairava, ఎక్కువ చెప్పకూడదు వాడి గురించి, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాడు ఫస్ట్ కథ వింటున్నప్పుడే చాలా సింపుల్గా మొత్తం కథ అంతా వినండి, అందులో మెయిన్ ఎమోషన్ ఏముంది, దానికి నేనేం మ్యూజిక్ చేయాలి అన్నది కథ విన్నప్పుడు దగ్గర నుంచి వాడి మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. అండ్ దానికి ఇచ్చే మ్యూజిక్ కూడా అంత
ఇంటెన్స్గా. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఇంకేమన్నా బెటర్గా చేయగలనా అని చెప్పి మళ్ళీ హీ రీవర్క్డ్ ఆన్ ద రికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ విషయం నాకు తెలుసు. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద టీజర్కి ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ టైం స్టేజ్ మీద వింటుంటే చాలా ఆనందంగా గర్వంగా అనిపించింది. వెరీ గుడ్ జాబ్ బైరీ, కీప్ ఇట్ అప్. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకొని వెనకాలే నడుస్తూ ఇంకొకళ్ళు అనిల్ రావుపూడి మీద ముసుగేసి గుద్దేస్తే వాళ్ళకి 10,000 ఇస్తా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి అప్డేట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.